ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎస్వీఆర్ న్యూస్ కి స్వాగతం. పూలే ఆశయ సాధనకు కృషి చేద్దాం. భారత ప్రథమ సామాజికతత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘ సేవకుడు మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా ఎస్పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ పట్టణ మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సమాజ స్థాపనకు, బడుగా, బలహీన వర్గాలకు విద్యను అందిస్తూ అన్నిట్లో సమాన హక్కుల కోసం పోరాడిన పూలే ఆశయ సాధనలో అందరం నడుద్దామన్నారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామన్నారు. బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా ముందంజ వేయడానికి మహాత్మా జ్యోతిరావు పూలే ఎంతో కృషి చేశారని అన్నారు. నవనిర్మాణ వెనుకబడిన జాతులవారి కోసం పోరాటం చేసిన సమరయోధుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని కొనియాడారు. ఈ బహుజన్ సమాజ్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు నాగులూరి స్వామిదాస్, జనరల్ సెక్రటరీ మహేష్, సీనియర్ నాయకులు సిద్ధరాములు పూలే ఆశయ సాధనకు తదితరులు ఈ పాల్గొన్నారు. నేను బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ప్రెసిడెంట్ మెదక్ స్వామిదాస్ నా పేరు. ఈరోజు మనకు 135వ పూలే గారి వర్ధంతిని జరుపుకోవడానికి ఇదొక మనకు పెద్ద అవకాశం. ఈనాటి అంధకారంలో ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఈరోజు ఒక జనంలో ఉన్నారు, విద్యావంతులు అయినారంటే కేవలము పూలే గారే దానికి కారణం. ఆ రోజు తాను, తన భార్య, పిల్లలు కావద్దు, భారతదేశంలో ఉన్నటువంటి పిల్లలందరూ నా పిల్లలే, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వాళ్ళని ఒక మంచి మార్గంలో నడిపియాలి, వాళ్ళకు చదువు అనేది రావాలి అనే ఉద్దేశంతో గట్టిగా ఆ రోజు ఎంత బలహీనంగా ఉన్నటువంటి ప్రజల మధ్యలోకి వచ్చి తాను విద్య నేర్పించిండు. ఈరోజు ఒక ఆడపిల్ల చదవాలంటే మను ధర్మశాస్త్రం అడ్డంగా ఉన్నది. కానీ ఈరోజు అదే ఆడపిల్లలు చదువుకొని ఈరోజు పైలట్లు అవుతున్నారు. అదే ఆడపిల్లలు చదువుకొని ఈరోజు శాస్త్రజ్ఞులు అవుతున్నారు ఆమె ద్వారానే, పూలే ద్వారానే. కాబట్టి బహుజన మిత్రులారా, ఈరోజు రాజకీయంగా కూడా ఈరోజు తాత్కాలికమైనటువంటి ప్రయోజనాల కోసము కాంగ్రెస్ అని, బీజేపీ అని, ఎన్నో రకాలైనటువంటి నాయకుల ద్వారా మనం తాత్కాలికమైనటువంటి వాటిని ఇవ్వడం కోసం వాళ్ళ వెంబడి మనం పరిగెత్తున్నాం. కానీ ఈరోజు పూలే కానీ, కాంచీరామ్ కానీ, డాక్టర్ అంబేద్కర్ కానీ మనకు పర్మనెంట్ గా కొన్ని కల్పించారు. మరి వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకోవడం ఈరోజు మనకు అదృష్టకరం. ఎందుకు ఈరోజు మనం వాళ్ళని మర్చిపోతున్నాం. తాత్కాలిక ఇచ్చేటటువంటి ఉపయోగాల వాళ్ళ వెంబడే మనం పరిగెత్తున్నాం. కానీ మన పూర్వీకులు మనకి ఏం చేసిర్రు, వాళ్ళు మనకి ఏమి ఇచ్చిర్రు అనేది అది మర్చిపోతున్నాం. ఈరోజు విద్య రావడానికి కారణం వీళ్ళే. ఈరోజు న్యాయశాస్త్రంలో మొట్టమొదటిగా డాక్టర్ అంబేద్కర్ మన భారతదేశానికి ఉన్నాడు. మరి ఆయన చేసిన త్యాగాలు చాలా ఉన్నాయి, ఆయనను మర్చిపోతున్నాం. కాంచీరామ్ మనకు రాజకీయ నాయకత్వం నేర్పిండు, ఆయనను మర్చిపోతున్నాం. ఈరోజు ఎంతో మంది మన నాయకులు ఉన్నారు, వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళని మన హృదయంలో ఎప్పుడు తలంచుకొని వాళ్ళు ఇచ్చినటువంటి సందేశాల ప్రకారం మనం జీవించాలి. మరి వాళ్ళు చేసిన మేలను మనం మర్చిపోవద్దు. ఈరోజు మనం నిలబడ్డం, ఈరోజు మనం మాట్లాడుతున్నాం, ఈరోజు మనం ఒక స్థాయిలో ఉన్నామంటే కేవలము పూలే గారే, డాక్టర్ అంబేద్కర్, కాంచీరామ్ గారు. మరి అటువంటి వాళ్ళను తలంచుకోవడం మనం అదృష్టం. మరి ఈ సమయం ఇచ్చిన మీకు అందరికి జై భీమ్ తెలియజేస్తూ ముగిస్తున్నారు. జై భీమ్, జై భారత్. ఈరోజు మెదక్ కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి సందర్భంగా మరి జ్యోతిరావు పూలే గారు పూణేలో 1927 ఏప్రిల్ 11న జన్మించినాడు. మరి ఆయన ఏ విధంగా అయితే మన శూద్రులకు కానీ, అశూద్రులకు కానీ ఎటువంటి సామాజిక కానీ, ఆర్థిక కానీ, రాజకీయ ఎత్తుగడలు కానీ ఏ విధంగా చేయాలనేది ఆయన సిద్ధాంతము. మరి ఆయన ఎన్నో ఒడిదుడుకులకు ఎదురై మరి ఒకరోజు ఆయన చదువుకునే రోజులలో ఒక బ్రాహ్మణ స్నేహితుడు తన వివాహానికి ఆహ్వానిస్తే
అక్కడ ఉన్న బ్రాహ్మణులు కూడా మరి ఈయన శూద్రుడు కాబట్టి మా పెళ్లికి ఎట్లొస్తుందని అవమానించడం జరిగింది. ఆ అవమానంతోనే మరి ఆయన అందరికీ కూడా సమానత్వం ఉండాలి కదా అనే ఉద్దేశం మీద ఒకరోజు అక్కడ కూర్చుని పోతుంటే మరి మన వాళ్ళు శూద్రులు ఇట్ట మధ్యాహ్నంలో మరి పోతున్నారు. వాళ్ళు పోతుంటే ఎక్కడికి పోతున్నారు బాబు అని మేము అడిగితే ఇక్కడ పెళ్లి జరుగుతుంది, అక్కడ మాకు భోజనాలు ఇస్తారని పడేసిందన్న భోజనాలు చేస్తామనే దాని మీద ఇచ్చేసరికి మరి ఆయన ఇటువంటి స్థితి ఉందా అని ఆ రోజు ఆయన సమానత్వం గురించి వెతకడం జరిగింది. మొట్టమొదట మరి భారతదేశంలో మరి ఉన్నత అంటే ఒక విద్య అనేది అందరికీ అందాలనే ఉద్దేశం మీద ఆయన పాఠశాలలు కూడా సొంతంగా పెట్టేసి అందరికీ కూడా విద్యార్థులు కానీ అందరికీ కూడా విద్య అందించడం జరిగింది. మరి ఆయన చదువుకునే రోజులలో కూడా ఈ పెద్దంతాలు ఆయనను కూడా చదవనీయకుండా మరి వాళ్ళ తండ్రి గారికి ఏదో విధంగా తర్వాత మీరు కూతురు చదివితే బాగుండదని వాళ్ళ నాన్నగారికి చెప్పిన సందర్భంగా ఆయన నాయన కూడా వ్యతిరేకిస్తూ చదవనీయలేదు. కానీ మళ్ళీ వాళ్ళ తండ్రి స్నేహితులు ఆయన నచ్చి చెప్పి చాలా చురుకుగా ఉన్నాడు అని నచ్చి చెప్పేసి వాళ్ళు చేస్తే అట్లా ఆయన మిషనరీ దాంట్లో చదువుకుంటూ మరి ఈ దేశం గురించి అసమానతలు తొలగిపోవాలని మరి అందరికీ అందుబాటులో విద్య ఉండాలి, అన్ని సౌకర్యాలు అందుబాటులో అందరికీ ఉండాలనే ఉద్దేశం మీద ఆయన పాఠశాలలు ఆయన సొంతగా నిర్మించి మరి ఎంతో మందికి ఆదర్శమూర్తిగా అయిండు. మరి ఆయన మహాత్ముడు అంటే భారతదేశంలో జ్యోతిరావు పూలే. మరి ఆయన తన సహచరి కూడా విద్య నేర్పి మరి అందరికీ భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలంటే సావిత్రిబాయి పూలేనే. ఆమెకు విద్య నేర్పించి మరి అసమానత లేకుండా మరి విద్యను కూడా అందరికీ అందించిన గొప్ప మహాత్ముడు జ్యోతిరావు పూలే. ఈరోజు ఆయన 135వ వర్ధంతి సందర్భంగా మేము అతనికి బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నివాళులు మెదక్ కేంద్రంలో నివాళులు అర్పించడం జరిగింది. జై భీమ్, జై భారత్. జై భీమ్, జై భారత్. జై పూలే, 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 పూలే మహారాజ్ కి జై. ఆధ్వర్యంలో మెదక్ జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి 135వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారు పూణేలో 1827లో ఏప్రిల్ 11న జన్మించినాడు. మరి వాళ్ళ పూర్వీకులు మహారాష్ట్ర కవాస్పూరి గ్రామంలో కన్వాడి గ్రామం అనేది వాళ్ళ పూర్వీకులది. మరి వీళ్ళ వ్యాపారం అనేది పూల వ్యాపారం కాబట్టి పూలే అనేది అందరికీ పరిచయం అయింది. మరి మహాత్మా జ్యోతిరావు పూలే మరి ఈ దేశానికే శూద్రులకు అనేది విద్యను అందించడం జరిగింది. ఎన్నో కార్యక్రమాలు చేసి జరిగింది. మరి ఆయన రచించిన గులాంగిరి పుస్తకాన్ని చదివి ఎంతో మంది విద్యావేత్తలు కూడా ఈ యొక్క భారతదేశంలో అణచివేతకు గురైన వాళ్ళ గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. మరి అతని సహచరి సావిత్రిబాయి పూలే కూడా మరి నిరక్షరాస్యులుగా ఉండే ఆయన వివాహ సమయంలో అటువంటి నిరక్షరాలైన సావిత్రిబాయి పూలే కూడా మహాత్మా జ్యోతిరావు పూలే మరి చదువును అందించి మరి ఆ యొక్క విద్య అంటే భారతదేశంలో మొట్టమొదటి టీచర్గా మరి కొన్ని స్కూల్ పెట్టేసి రాత్రి పాఠశాలలు కూడా చదివించేసి మరి మహిళలకు కూడా చదువు అవసరమే అని మరి అణగారిన వర్గాలకు కూడా మరి భారతదేశంలో మొట్టమొదటి స్కూల్ పెట్టిందంటే మహాత్మా జ్యోతిరావు గారు పూలేనే. మరి ఆయన చరిత్రను కూడా ఈ మనవాద పార్టీలు కనుమరుగు చేయాలనే ఉద్దేశం మీద ఎవరి కూడా చేయకపోయారు. మరి అదే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఈ జ్యోతిరావు పూలే గారి చరిత్రను ఈ భారతదేశానికి పరిచయం చేసింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి. మరి ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం, జ్యోతిరావు పూలే ఆలోచన విధానము మరి ప్రజలకు మొత్తం భారతదేశానికే తెలిపింది ఎవరనంటే మాన్యవర్ శ్రీ బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు మాన్యవర్ శ్రీ కాంశీరామ్ గారే మొత్తము ఊరూరా కూడా తెలియజేయడం జరిగింది. ఫస్ట్ భారతదేశంలో మహిళా టీచర్ మొట్టమొదటి టీచర్ అంటే మరి మహిళా టీచర్ అంటే సావిత్రిబాయి పూలేనే మొట్టమొదటి టీచర్. కానీ ఆమెను గుర్తించలేరు. మరి ఈ మాన్యవర్ కాంశీరామ్
ఈ బహుజన సమాజ్ పార్టీ స్థాపించి ఊరూరు తిరిగి మరి ఈ యొక్క మహాత్ముల వాళ్ళు ఏం చేసిరు అనే దాని మీదనే అంతటా గుర్తు చేయడం జరిగింది మన భారతదేశానికి. ఇప్పుడు మాత్రం ఈ మనవాద పార్టీలు కూడా ఒకప్పుడు గుర్తు చేయని ఈ మహాత్ముల చరిత్రను ఇప్పుడు వాళ్ళు కూడా జరుపుకోవడం జరుగుతుంది. బాబాసాహెబ్ను కూడా మనవాద పార్టీలు అసలు వాళ్ళ అజెండాలో కానీ ఎక్కడ కూడా ఫ్లెక్సీలో కానీ గుర్తించలేదు. కానీ ఇప్పుడు ఈ వాదము ఏదైతే మాన్యవారు కాంశీరామ్ గారు బహుజన సమాజ్ పార్టీ స్థాపించి ఉత్తరప్రదేశ్లో ఒక హస్తగతం చేసుకునే సందర్భంగా కూడా అందరూ ఈ ఓటు కూడా మళ్ళా ఎక్కడో పోతుంది, మళ్ళీ వాళ్ళ రాజ్యం వస్తుంది అనే ఉద్దేశం మీద మరి వాళ్ళు కూడా ఈ మహాత్ముల ఇప్పుడు వర్ధంతులు కానీ జయంతులు కానీ జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా మన బహుజనులం ఏదైతే ఉన్నామో మరి ముఖ్యంగా ఈ వర్ధంతి సందర్భంగా ఈ బహుజనులకు ఒకటే హెచ్చరిక ఏంటంటే, మీరు మనువాదుల చేతుల్లో ఉంటే మీరు బానిసలే, కానీ బహుజన సమాజ్ పార్టీ జెండా ఎత్తుకుంటే మీరు పాలకులు అవుతారని ఈ వర్ధంతి మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా మీకు బహుజన సమాజ్ పార్టీ తరఫున తెలియజేయడం జరుగుతుంది. జై 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 భారత్, జై పూలే, జై పూలే, జై పూలే.